హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తోటకూర లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ చేసేయండి. ముందైతే తోటకూర శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఇది కొన్న తోటకూర కాదండి. మాకు తెలిసిన ఒక నానమ్మ గారు ఉన్నారు. వాళ్ళ దొడ్లో తోటకూర మొలిచిందంట, తెచ్చి ఇచ్చారు. లేత ఆకు తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. పక్కన పెట్టేసుకుని వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న తోటకూర కూడా అందులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత పక్క తీసేసుకోవాలి. ఈ రెసిపీ నేను చాలా ఫంక్షన్లో తిన్నానండి. ఎప్పటినుంచో వండుదాం అనుకుంటున్నాను, కానీ టైం అయితే సరిపోవట్లేదు. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి ఈ రెసిపీకి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకుని చల్లారిన తోటకూర కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా చూడండి, మెత్తని పేస్ట్ అయితే చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో ఒక కప్ అయితే శనగపిండి తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఇందులో సాల్ట్, అలాగే గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇడ్లీ రేక్ అయితే తీసుకుని దానికి నూనె రాసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నూనె మొత్తం ఇడ్లీ రేకంతా రాసుకుని ముందుగా తోటకూర కలుపుకున్నాం కదా, దాన్ని అయితే ఇడ్లీల కింద అయితే వేసేసుకోవాలి ఇందులో. ఈ విధంగా అన్నట్లో కూడా ఇడ్లీ రేకుల్లో వేసేసుకోవాలి. వేసేసుకుని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి వేడి నీళ్ళు వేసి అందులో ఆ రేకైతే అందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి, తోటకూర అయితే ఉడికిపోయింది. ఇదైతే పక్క తీసేసుకుని లివర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. చూడండి, ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై కోసం అయితే నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న తోటకూర ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసేయకూడదండి, చేస్తే పీసెస్ అనేవి గట్టిగా వస్తాయి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా, ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం టమాటా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా కారం, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న లివర్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని బాగా వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసేసుకుంటమే. ఇదైతే చారు అన్నంలో కానీ, పప్పు చారు అన్నంలో కానీ సైడ్ డిష్గా పెట్టుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే రోటీస్లో కూడా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా తోటకూర తినరు కదా, ఇలాగ ఒకసారి చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.